రోజా గారికి అత్యయత్నం చేశారని మీపై 302 కూడా ఫైల్ అయినట్టుంది. అదే కేసు. 24 ఎన్నికలకి కరెక్ట్గా 4 రోజులు ఉందనగా నేను ఇక్కడ ఇదే గదిలో ఇదే స్పాట్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే కిట్టు నేను గెలిచిన సంవత్సరం తర్వాత నువ్వు మరలరా ఇంటర్వ్యూ ఇస్తారన్నారు. నేను 16 నెలలు అవుతుంది ఈరోజు వచ్చాను. ఏం చేశారు సార్ ఈ 16 నెలలు? మరి విజయ్ కుమార్ గెలిస్తే ఎలమంచిలో మరో బీహార్ అవుతుందని మా దగ్గర డబ్బులు లేవు, ఈ రోజుకి లేవు డబ్బులు. ఎలక్షన్ ముందు చెప్పారు కదా పూడిమడగా మత్స్యకారుగా జట్టి చేస్తారు. ఎప్పుడు ప్రారంభం అవ్వచ్చు? అది ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారంటే మన ఉద్యోగాలు మన యువత మనకే చెందాలని చెప్పారు. అతిపెద్ద కంపెనీలు మీ దగ్గర ఉన్నాయి. ఈ సంవత్సరాల ఎంతమందికి అందులో ఉద్యోగాలు ఇప్పించగలిగారు? నేను తీసుకున్న రెజ్యూమ్స్లో 100 రెజ్యూమ్లో 98 రెజ్యూమ్లో కింద సంతకం పెట్టట్లేదు వాళ్ళు. పూడిమడికి వెళ్ళినప్పుడు నేను నా యువత కార్యక్రమంలో కొంతమంది యువత మమ్మల్ని అడ్డగించి ఇది చీప్ ట్రిక్స్. వాళ్ళందరూ వచ్చి వీళ్ళని కొడితే 33 ఎకరాలకు సంబంధించి ఇద్దరి మధ్య రాజీ పుడిచే ప్రయత్నంలో భాగంగా మీరు ఒక 20 కోట్లు డిమాండ్ చేశారు. 50 లక్షలు కూడా అడ్వాన్స్ తీసుకున్నారు. ఆరోపణ వచ్చింది. మరి ఎందుకు సార్ ఇప్పుడు సీఏ గణేష్ కానివచ్చు, ఎంఆర్ఓ సత్యనారాయణ కానివచ్చు, సత్యనారాయణ గణేష్ బదిలీ చేశారు. బదిలీని మనమే చేసాం. మీరు దగ్గర నుంచి చేయించారు. నేనే ఎంఆర్ఓని బదిలీ చేయించాను. ఈ జిల్లాలో ఒక పేపర్ ఉంటారు, అది ఎందుకు పనికిరాని పేపరు. దాని పుట్టుకే ఒక తప్పుడు పుట్టుక ఏమండి. ఎందుకంటే వాడు ఏంటంటే కమ్యూనల్గా కూడా మా నాయకులు ఎవరైనా మా కమ్యూనిటీ నుంచి ఎవరైనా వస్తే వాడి మీద మాత్రం ఫస్ట్ మాత్రం డెఫినెట్గా తప్పుడు వార్త రాస్తాడు. అనకాపల్లి 2 ఎమ్మెల్యేలు మొత్తం కంపెనీలందరినీ జడిపించారు. అది నిజమే కదా సార్. నిన్న వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇది అచ్యుతాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్. మీరు రాయమని చెప్పారు సార్, అలా రాశారు వాళ్ళు. వైన్ షాప్ సిండికేట్ లో కూడా మేము ఉన్నామని అన్నారు. ముడుపులు తీసుకుని మరి వైన్ షాప్ నేను సిండికేట్ చేస్తే నా నియోజకవర్గంలో ఉన్నాయి, నేను ఇవ్వనండి. ఈ పేరు చెప్పి మీ అనుచరులు ఈ ల్యాండ్ కానీ శాండ్ కానీ చేస్తారు. కర్ణం ధర్మశ్రీని ఇక్కడ సమన్వయకర్తగా చేశారు. మీ ఇల్లు పక్కనే సేమ్ సామాజిక వర్గం, మీ ఇద్దరు కూడా బాల్య స్నేహితులు అనేది నాకు అన్నయ్య అవుతాడు. కనీసం జనసేనకి సరైన నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు, కింద క్యాడర్ని పట్టించుకున్న నాదులు లేదని వాస్తవం. ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నంలో భాగంగా చాలా మంది మమ్మల్ని అడ్డుపడుతున్నారు, మేము సార్ని ఇది కలవలేకపోతున్నాం. తప్పు. సునీత అనే ఒక మహిళ అంగన్వాడీ పోస్టులో మీరు 4 లక్షల రూపాయలు తీసుకున్నారు, కానీ పోస్ట్ ఇవ్వలేదని. అమ్మాయిని కూడా ఉద్యోగం ఇప్పించాల్సిన బాధ్యత నాదే.